ఇంకా కూడా దేశంలో ట్రంప్ గారి ట్యాక్స్ దీని మీదే డిబేట్స్ మీరు పాపులర్ ఛానల్స్ చూసారు అనుకోండి, పెద్ద లెవెల్లో మీకు ఇవాళ చర్చా కార్యక్రమాలు. అంటే ఈ బ్రిక్స్ గ్రూప్ అనేది అమెరికాకు వ్యతిరేకము, ఇందులో భారత్ కూడా భాగముగా ఉంది. అంటే ఏంటి, వీళ్ళు కూడా అమెరికాకు వ్యతిరేకంగా డీడాలరైజేషన్ అనబడే ప్రక్రియలో భారత్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. కాబట్టి వాళ్ళ మీద నేను ట్యాక్స్ విధించాల్సిందే చెప్పి చూడండి. నేను ఎన్నో దేశాలతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు సౌత్ కొరియా వాళ్ళు కూడా మాతో, అంటే వాళ్ళ మీద కూడా 25% ట్యాక్స్ విధించాం. ఇవాళ వాళ్ళు మాతో బేరసారాలకు వచ్చారు. అమెరికాతో మాకు వ్యాపారము కావాలి అంటున్నారు. ఆల్రెడీ జపాన్ కూడా, అంటే ఇతను చెప్పే దేశాలను చూడండి, జపాన్ అంటున్నాడు, సౌత్ కొరియా అంటున్నాడు. వీళ్ళందరూ ఎవరండి? అమెరికాకు ప్రొటెక్షన్ మనీ ఇచ్చి మమ్మల్ని చైనా, నార్త్ కొరియా లాంటి దేశాల నుంచి కాపాడండి అనే విశ్వాసము కలిగిన సునకాలు, అంతే కదండి, ఫెయిత్ఫుల్ డాగ్స్. వీళ్ళను ఎగ్జాంపుల్గా చూపించి భారత్ నువ్వు ఎందుకు నేను చెప్పినట్టు వినడము లేదు అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు గత 25 ఏళ్ల నుంచి అమెరికాకు భారత్కి మధ్య ఉన్న వ్యాపారం ఏ లెవెల్లోకి వెళ్ళిపోయింది అంటే వీళ్ళే మన నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్స్ అమెరికా. మీకు ఇంకా డెఫిషియన్సీలో ఉంటారండి. మనమే ఎక్కువ వాళ్ళకి సరుకులు అనేవి పంపిస్తున్నాము, మనకే ఆదాయాలు ఎక్కువ. అంటే వాళ్ళు మన మీద ఆధారపడుతున్నారు అన్న నిజాన్ని వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళకి తెలుసు. కానీ ఇవాళ డొనాల్డ్ ట్రంప్ రావడంతో 25 ఇయర్స్ నుంచి ఉండే ట్రేడ్ రిలేషన్షిప్ టోటల్గా పాడైపోయింది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే యావత్ ప్రపంచంలో 50 లక్షల మంది భారత్కు సంబంధించిన ఇంజనీర్లు ఉంటారంట. ఇందులో ఒక్క అమెరికాలోనే 9,50,000 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్స్, ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా కలుపుకుంటే మన మ్యాన్ పవర్ చూడండి, మన కాంట్రిబ్యూషన్ చూడండి. ఎంతోమంది అమెరికాకు సంబంధించిన మిత్రులు చూస్తూ ఉంటారు. మీరు మీ వైపు నుంచి అమెరికా ఎదుగుదలకి ఎంత తోడ్పాటు అందిస్తున్నారు? మీరు మీ ఉద్యోగమే అనుకుంటారు, రెమిటెన్స్ని అనుకుంటారు, కానీ అమెరికా ఎదగడానికి మీ కాంట్రిబ్యూషన్ అనేది చాలా చాలా ఎక్కువ. అలాంటప్పుడు దీన్నంతా కూడా లెక్క చెయ్యకుండా అరగెన్స్గా తనకు తోచినట్టు, ఇదంతా ఏంటి, ఆపరేషన్ సింధూర్ అయిన తరువాత డొనాల్డ్ ట్రంప్లో వచ్చిన మార్పు. దేశము వేరు, నేను వేరు అని ఇతను అనుకోవడం లేదు. అమెరికా అంటే నేనే, నా నిర్ణయాలే అమెరికాది. ఏది ఇంత పెద్ద దేశంలో ఇలాంటి ఒక మూర్ఖుడు పరిపాలకుడుగా ఉంటే ఎలా ఉంటుంది? అంటే మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ ఒక లయర్ అని చెప్తున్నారు, అబద్ధాల కోరు, తట్టుకోలేకపోతున్నాడు. అలాగే అమెరికా యొక్క F-16 విమానాలను పాకిస్తాన్ వాళ్ళే కాపాడారు, పాకిస్తాన్ వల్లే మాకు ఇంతలాగా మేము సేవ్ అయ్యాము. పోయాయి విమానాలు, ఎన్నో పోయాయి, కానీ పాకిస్తానే కదా సేవ్ చేసింది. అలాగే మా అణువస్త్రాలు, మేము కంట్రోల్ చేసే అణువస్త్రాలను కూడా పాకిస్తాన్ వాళ్లే కదండి ప్రొటెక్షన్ చేయగలిగారు, రక్షణ ఇవ్వగలిగారు. ఇలా ఆలోచిస్తున్నాడు. అసలు నువ్వు ఎందుకు పాకిస్తాన్కి F-16 విమానాలు ఇవ్వాలి? వాళ్ళ అణువస్త్రాలకి నువ్వు ఏంటి ప్రొటెక్షన్? ఇదంతా చూడడం లేదు. అంటే ఇవాళ ఏం మాట్లాడుతున్నాడంటే భారత్ పైన 25% ట్యాక్స్ కాదండి, పాకిస్తాన్తో ట్రేడ్ పార్ట్నర్షిప్. ఎలాంటి ఒక మూర్ఖత్వం చూడండి. అంటే పాకిస్తాన్తో తీవ్రవాద పార్ట్నర్షిప్ అని మాట్లాడాలి, అంతే కదండి. ఆ దేశంలో ఇంకేం ఉండదు కదా. వాళ్లతో మేము ఆయిల్ పార్ట్నర్షిప్ చేయబోతున్నాము, వాళ్ళ ఎదుగుదల కోసం మేము సపోర్ట్ చేయబోతున్నాము. ఇదే ట్రంప్ ఇంతకు ముందున్నప్పుడు ఏమన్నాడు? 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎందుకు పాకిస్తాన్కి ఇవ్వాలి? ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవాలని చెప్పి మీరందరి డబ్బుని పంచుకున్నారా? పాకిస్తాన్ ఆర్మీకి ఇంత ఎందుకు ఇచ్చారు? ఇన్ని అడిగిన వాడు ఇవాళ ప్లేట్ ఫిరాయించాడు. భారత్ మీద ట్యాక్స్, పాకిస్తాన్తో వ్యాపారం ఎందుకు? మోదీ గారేమో డొనాల్డ్ ట్రంప్ ఒక అబద్ధాల కోరు అనడము,
మళ్ళీ మీకు పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అయ్యో డొనాల్డ్ ట్రంప్ గారికి నోబెల్ బహుమతి ఇవ్వాలి కదా, ప్రపంచంలో యుద్ధాలను ఆపేశాడు కాబట్టి అసీం మునీర్ ఇవాళ మంచివాడైపోయాడు, నరేంద్ర మోదీ గారు ఇతనిని ఇలా అవమానించారు కాబట్టి భారత్పై 25% ట్యాక్స్ అంటే ఎవరికి నష్టం చెప్పండి? ఇప్పుడు ఎవరండి నష్టపోతారు? మనము వ్యాపారములో ఏమేమి చెయ్యాలో, ఒకవేళ మనం పూర్తిగా బ్రిక్స్ వైపు వెళ్ళిపోయాము అంటే ఆర్ఐసి అనబడే ఈ ఎజెండా నిజము అయితే, రష్యా, భారత్, చైనా నిజమైతే అమెరికా పరిస్థితి ఏమిటి? ఇది ఏమీ కూడా ఆలోచించడం లేదు. నన్ను అవమానించారు కాబట్టి ఇది ప్రతీకారము. భారత్ ఆపరేషన్ సింధూర్ చేసి మా F-16 విమానాలను కూల్చింది, నూర్ఖాన్ ఎయిర్ బేస్లో ఉండే మా అణు అస్త్రాలపైన దాడులు చేశారు, నన్ను ఒక అబద్ధాల కోరు అంటున్నారు కాబట్టి ఇక మీదట భారత్ మా శత్రువు, పాకిస్తాన్ మా మిత్రదేశము. ఇలాంటి మూర్ఖత్వం ఇంతకు ముందు చరిత్రలో ఎవరూ ఎప్పుడు చూడలేదు. భారత్ లాంటి ఒక బిగ్గెస్ట్ మార్కెట్, ఇప్పుడు అందరూ మాట్లాడేది, నిపుణులు అందరూ చెప్పే విషయం ఏంటంటే ఇదే పని మనము చేస్తే ఒక డిజిటల్ ట్యాక్స్ అనండి లేదా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఒప్పందాల ప్రకారము అమెరికాను మనం శిక్షించాలి అనుకుంటే ఏ స్థాయిలో సమస్య ఉంటుంది? వాళ్ళు కోలుకోనే లేరు. కానీ ఇటువంటి అంచనాలు లేవు. స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు, అక్కడెక్కడో డాన్సులు చేయడము, ఇక్కడెక్కడో సినిమా డైలాగులు చెప్పడము, తనని తానేదో జేమ్స్ బాండ్ లాగా ఫోటోలకి పోజులు ఇవ్వడము, ఇలాగే ఉంది తప్ప ఇతని ప్రపంచము ఏంటి, ఈ ప్రపంచంలో ఈ దేశాలేంటి, వీళ్ళ నాయకులేంటి, వాళ్ళ పాలసీస్, వాళ్ళు వాళ్ళ దేశము కోసం ఎంతెంత ఆలోచిస్తారు, ఎటువంటి అంచనాలు లేవు. తన మిత్ర దేశాలు, తన మీదే ఆధారపడే దేశాలు వాళ్ళని బెదిరిస్తున్నాడు, వాళ్ళని లొంగ తీసుకుంటున్నాడు. అలాగే రష్యా, చైనా, భారత్ లాంటి దేశాలు లొంగిపోతారు. ఇలాంటి పగటి కలలు. ఇప్పుడు అందుకే పుతిన్ సింపుల్గా అన్నారు, నాతో వ్యాపారము చేస్తే భారత్, చైనా మీద నీకు ఇంత కోపం కదా, ఒకప్పుడు నువ్వు మా దేశముతోనే వ్యాపారం చేసావు కదా, యు ఆర్ ద ఎంప్లాయీ నంబర్ 1 అని చెప్పి ఇవాళ కూడా రష్యాలో మేము మాట్లాడుకుంటాం. డొనాల్డ్ ట్రంప్ యొక్క కెరియరే రష్యా నుంచే కదా స్టార్ట్ అయ్యింది. అటువంటి రష్యాకు నువ్వు గడువు ఇవ్వడం ఏంటి? 10 రోజుల్లో మీరు యుద్ధాన్ని ఆపేయండి అంటే ఇదేమైనా ఆషామాషి వ్యవహారమా? సో ఇవాళ ఏంటి, భారత్ను ఉడికించాలి అంటే పాకిస్తాన్తో వ్యాపారము ఎక్కడ చేస్తావురా? పాకిస్తాన్తో తీవ్రవాదుల తప్ప, టెర్రరిజం తప్ప వ్యాపారము అంటూ ఏమైనా ఉంటుందా? ఇంకొక విచిత్రం చెప్పమంటారా? రేపు అంటే భవిష్యత్తులో ఒక రోజు వస్తుంది, మా యొక్క సపోర్ట్ ఎంతలా పాకిస్తాన్కి ఉంటుందంటే పాకిస్తాన్ భారత్కి ఆయిల్ సప్లైస్ చేస్తారు. అంటే హయ్యెస్ట్ అండ్ మూర్ఖత్వంలో హయ్యెస్ట్ ఇది. వాళ్ళు మనకి ఆయిల్ సప్లై చేయడం ఏంటి? సో ఇలాగ పిచ్చి పిచ్చిగా మన సంతతి వాళ్ళు అమెరికాలో ఎంతమంది ఉంటారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళ ద్వారా మీరు మీ కంపెనీస్లో మీరు ఒక టాప్ మోస్ట్ కంపెనీ తీసుకో, మైక్రోసాఫ్ట్ అనండి, వాళ్ళ CEO ఎవరండి? గూగుల్ అని మాట్లాడుతున్నారు కదా, గూగుల్ యొక్క బాస్ ఇవాళ ఎవరండి? అంతా భారతీయులే కదా. 9,50,000 మంది మా వాళ్ళు అక్కడ అమెరికాలో ఉంటున్నప్పుడు నువ్వు మాపైనే ఇలాగా భారత్ మా శత్రువు, ఎందుకంటే బ్రిక్స్ గ్రూప్లో ఉన్నారు, రష్యాతో వ్యాపారం చేస్తున్నారు, దీనిని నేను ఒప్పుకోను, నువ్వు ఎవడురా ఒప్పుకోవడానికి? అమెరికా చరిత్రలో ఎప్పుడూ ఎవరు చూడని రిసెషన్ 1917లో ఎలాంటి ఒక రిసెషన్ వచ్చిందో, ఎంత ఒక దారుణమైన పరిస్థితులు అమెరికాలో ఉండేవో ఇవాళ మళ్ళీ రిపీట్ కాబోతున్నాయి. ఇప్పుడు నువ్వు 25% ట్యాక్స్ పెంచావు అంటే మీ అమెరికా ప్రజలే కదా ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవాలి. ఇంత ఫండమెంటల్ విషయము కూడా నీకు తెలియకపోతే వాళ్ళు మీ ప్రోడక్ట్సే లేవు కదా, మీ ప్రోడక్ట్స్ కొనడానికి ఎక్కడ ఏముంది? ఈలాన్ మస్క్ పాప రోడ్డు మీదకి వచ్చేసాడు, చైనా వాడి మీద ఇలాగే ట్యాక్స్ అన్నావు, భారత్ మీద కూడా ట్యాక్స్ అంటున్నావు. ఇప్పుడు అమెరికాను ఎవరు కాపాడతారు? నువ్వు కాపాడలేవు, అమెరికా ప్రజలను ఎవరు కాపాడలేరు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇన్నిన్ని దారుణాలను ఈ ప్రపంచము భరించాలా అని చెప్పి ఇవాళ నిపుణులు అడుగుతున్నారు. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు? డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ పిచ్చి ఆలోచనలను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.